ఈ రోజు రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి భయం మొదలుపెట్టినారు. ఆ భయంతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. నిజంగా మీకు భయం లేకపోతే, మీరు ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. నిజంగా మీరు తప్పు చేయకపోయింటే ఈ రోజు మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, మీకు సంబంధించిన నాయకులు ఈ రోజు జైలులో కూర్చోరు. మీరు తప్పు చేసిన ఆధారాలు చూపించి ఆధారాలతో సహా ఈ రోజు వాళ్ళని కేసులో పెట్టడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే కక్ష రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆఖరికి కరోనా టైంలో మాస్కులు ఇవ్వట్లేదని చెప్పిన డాక్టర్ని కూడా హింసించి వెంటాడి ఆయన చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరంతా. మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు కూడా ఎవరు హర్షించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చేసిన ర్యాలీ కేవలము మేము ఇంకా బతుకున్నాము, మేము ఇంకా ఉన్నాము, మమ్మల్ని కూడా చూడండి, మమ్మల్ని కూడా గ్రహించండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిన ర్యాలీ తప్ప ఇది ప్రజల కోసము కాదు. వెన్నుపోటు మీరు మీ ప్రభుత్వంలో మీరు వెన్నుపోటు ప్రజలకి పొడిచినారు. కానీ ప్రజలు వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పి సమాధానం చెప్పి ప్రతిపక్ష హోదాకు కూడా మీరు పనికిరారని చెప్పి మిమ్మల్ని మూలను కూర్చోబెట్టింది ప్రజలని చెప్పి మరొకసారి మీరు గుర్తించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.